అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ 'కింగ్డమ్'. డైరెక్టెడ్ బై గౌతమ్ తిన్నూరి, యాక్టెడ్ బై విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ అండ్ వెంకటేష్. ఇక మూవీ గురించి మాట్లాడుకుంటే మావా, అందరికీ ఒకే డౌట్ ఉంది. కొండన్న కంబ్యాకేనా కాదా? కంబ్యాకేనా కాదా అని. ఈ కంబ్యాక్ గురించి లాస్ట్‌లో మాట్లాడుకుందాం కానీ, మూవీ అయితే నాకు నచ్చింది మావా. స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు మంచి ఎంగేజింగ్‌గా ఒక్కొక్క క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్ చేస్తూ మంచిగా తీసుకెళ్లారు మూవీని. మూవీ అంతా కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ గ్రేడింగ్‌లో ఉంటుంది. అందుకే మూవీ చూస్తున్నంత సేపు కూడా ఒక థీమ్‌లో వెళ్తున్నట్టుగా ఫీలింగ్ అనిపిస్తుంది. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా అస్సలు బోర్ అనిపించదు. క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ గాని, ప్లాట్ సెట్టింగ్ గాని అన్నీ కూడా చాలా క్విక్‌గా అయిపోతాయి. ఫస్ట్ హాఫ్ ఎక్కడ కూడా లాగ్ అనిపించదు అస్సలు. మూవీ మొత్తం కూడా ఆన్ ది పాయింట్ స్టోరీ బేస్డ్ గానే ఉంటుంది. ఎక్కడ కూడా సైడ్ ట్రాక్ వెళ్ళదు. బ్రదర్ సెంటిమెంట్ గాని, యాక్షన్ సీక్వెన్సెస్ గాని కరెక్ట్‌గా క్లియర్‌గా ఎస్టాబ్లిష్ చేశారు. ఇంటర్వెల్ వరకు చాలా డీప్‌గా వెళ్ళిపోతాం మూవీలోకి. ఇంత ఫాస్ట్‌గా వెళ్తున్న మూవీ సడెన్‌గా ఇంటర్వెల్ కాగానే స్లో డౌన్ అయిపోద్ది. సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్‌గా తీసుకెళ్లాలని చాలా ట్రై చేశారు డైరెక్టర్. బట్ ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేది ఎక్కడో మిస్ అయింది. మేబీ మూవీ అంతా కూడా కామన్‌గా నార్మల్ డైలాగ్స్ ఉంటాయి మూవీలో. దానివల్ల ఎక్కువగా కనెక్ట్ అవ్వలేకపోయాం. మేజర్ ఎమోషనల్ సీన్స్ దగ్గర కూడా కామన్ డైలాగ్స్ ఉంటాయి అసలు. సీన్‌లో ఎమోషన్, పెర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. బట్ డైలాగ్ పర్ఫెక్ట్‌గా లేకపోవడం వల్ల కరెక్ట్‌గా ఎమోషన్ క్యారీ అవ్వలేదనిపించింది. ఇక యాక్షన్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ఉన్నంత వరకు చాలా బాగున్నాయి యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ గూడా. ఎక్కడ గూడా ఇక్కడ కావాలని ఫైట్ పెట్టారు అని ఎక్కడ అనిపించలేదు. యాప్ట్ ఫర్ ద స్టోరీ అనిపించింది. మధ్య మధ్యలో కొన్ని ట్విస్ట్స్ ఉంటాయి కొన్ని. ఆ ట్విస్ట్‌లు కూడా చాలా బాగా అనిపించాయి స్టోరీకి. కొన్ని ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్స్ ఉంటాయి. కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ కూడా ఉంటాయి. అన్‌వాంటెడ్ సాంగ్స్, అన్‌వాంటెడ్ రొమాన్స్ ఏది లేదు సినిమాలో. అది చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ గురించి మాట్లాడుకుంటే హీరోయిన్ భాగ్యశ్రీకి అంత స్కోప్ దొరకలేదు సినిమాలో. బట్ ఉన్నంత సేపు చాలా బాగా అనిపించింది ఆమెను చూస్తుంటే. తన సీన్స్ ఎక్కడి వరకు ఉంచాలో అక్కడి వరకే ఉంచి ఎక్కువ లాగ్ అనిపించకుండా చేశారు డైరెక్టర్. అండ్ నెక్స్ట్ వెంకటేష్ వీపీ ప్రాణం పెట్టేసాడని చెప్పొచ్చు అసలు. సీన్‌లో ఈయన ఉన్నంత సేపు కూడా అందరిని డామినేట్ చేసేస్తాడు అసలు. ఒక పర్ఫెక్ట్ విలన్ రోల్‌కి చాలా బాగా సెట్ అయ్యాడనే చెప్పొచ్చు. అండ్ సత్యదేవ్ గారు ఈయన ఎలాంటి పర్ఫార్మర్ అనేది అందరికీ తెలుసు. కానీ నా ఫీలింగ్ ఏంటంటే ఈ మూవీలో ఈయనని కరెక్ట్‌గా యూజ్ చేసుకోలేదనిపించింది. మూవీలో ఫుల్ లెంగ్త్ రోల్ ఉన్నా గాని ఎక్కడో యూజ్ చేసుకోలేదు కరెక్ట్‌గా ఆయన కేపబిలిటీని అని అనిపించింది. ఆయన స్క్రీన్ మీద ఉన్నంత సేపు చాలా బాగా అనిపించింది ప్రెజెన్స్. కానీ ఎక్కడో కొండన్నకి ప్రిఫరెన్స్ ఇయ్యాలని ఈయన సీన్స్ తక్కువ చేసినట్టుగా ఫీలింగ్ అనిపించింది కొన్ని సీన్స్‌లో. అండ్ ఎట్ లాస్ట్ విజయ్ దేవరకొండ ద హీరో ఆఫ్ ది మూవీ. కొండన్న నిజంగానే ప్రాణం పెట్టేసాడనే చెప్పొచ్చు ఈ మూవీ గురించి. లాస్ట్ 3, 4 మూవీస్ చూసుకుంటే తన బాడీ లాంగ్వేజ్ అండ్ తన కరిజ్మాకి సెట్ అయ్యే ఒక క్యారెక్టర్ చేశాడనిపించింది. ఎమోషనల్ సీన్స్‌లో గాని, ఫైట్ సీక్వెన్సెస్‌లో గాని చాలా ప్రాణం పెట్టాడసలు. లాస్ట్ మూవీకి, ఈ మూవీకి టోటల్ చేంజ్ ఓవర్ చూస్తాం విజయ్ దేవరకొండ దగ్గర. తన పెర్ఫార్మన్స్‌తో క్యారెక్టర్‌కి సోల్ యాడ్ చేశాడు. కొన్ని సీన్స్‌లో కింగ్ లాగా చూపించారు విజయ్ దేవరకొండని. చాలా బాగా సెట్ అయ్యాడు ఆ గెటప్‌లో కూడా. అండ్ డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే టెక్నికల్‌గా చాలా రిచ్‌గా అనిపించింది మూవీ అంతా కూడా. గౌతమ్ ఎక్కడ కూడా అన్‌వాంటెడ్ సీన్స్ గాని, అన్‌వాంటెడ్ డైలాగ్స్ గాని ఎక్కడా రాయలేదనిపించింది. వరల్డ్ బిల్డింగ్ గాని, క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ కానీ, బ్రదర్ ఎమోషన్ గాని ఎవ్రీథింగ్ చాలా స్మూత్‌గా తీసుకెళ్ళాడు గౌతమ్. ఓవరాల్ మూవీ టెక్నికల్‌గా చాలా బాగా అనిపించింది నాకు. మూవీ వరల్డ్ బిల్డింగ్ కూడా చాలా నీట్‌గా అనిపించింది. ఒకటే బ్యాక్ డ్రాప్ అనిపించింది ఏంటంటే, మూవీలో ఒక మాఫియా ఉంటుంది. ఆ మాఫియా చాలా పవర్‌ఫుల్ అన్నట్టుగా చెప్పారు. బట్ అది ఎక్కడో ఎక్కలేదు. నార్మల్‌గా ఏదో బంచ్ ఆఫ్ పీపుల్ మాట్లాడుకుంటున్నారన్నట్టుగానే ఫీలింగొచ్చింది గానీ, ఏదో మాఫియా ఉన్నట్టుగా ఫీలింగ్ రాలేదు. ఆ ఒక్క విషయం తప్పితే మిగతా అన్ని విషయాల్లో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు గౌతమ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనిరుద్ మ్యూజిక్. అసలు ఏమీ లేని సీన్‌కి గూడా జుమ్మని లేపాడు తన మ్యూజిక్‌తోనే. నార్మల్ సీన్స్ గూడా తన మ్యూజిక్‌తో చాలా బా అనిపిచ్చింది. అసలు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే అసలు మైండ్‌లో నుంచి పోవట్లే. అంత బా అనిపిచ్చింది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. సాంగ్స్ అయితే నార్మల్‌గానే ఉన్నాయి. ఒకటే సాంగ్ ఉంది. అది గూడా మూవీ రిలేటెడ్ సాంగే ఉంది. ఓవరాల్‌గా మూవీ అయితే నాకు చాలా బా అనిపిచ్చింది. అండ్ ద మెయిన్ క్వెషన్ ఈస్ కొండన్న కమ్‌బ్యాక్ అవునా? కాదా? ఇది నేనైతే చెప్పలేను. మీరే కామెంట్ జేయాలి. విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' మూవీతో కమ్‌బ్యాక్ ఇచ్చాడా? లేదా? అనేది కామెంట్ జేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోవడం మర్చిపోకండి. బాయ్.